హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో ఒంటిలోని వేడిని తగ్గించి ఒంటిని వెంటనే చల్లబరిచే పెసరపప్పు చారుని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీన్ని కొంతమంది పెసరపప్పు అంటారు, లేకపోతే కొంతమంది పెసరపప్పు చారు అని కూడా అంటారు అనమాట. వేడి చేసినప్పుడు ఒకసారి ఈ విధంగా పెసరపప్పు చారుని చేసుకొని తినండి, ఒంట్లో వేడి ఇట్టే తగ్గిపోతుంది అనమాట. సో ఈ రెసిపీని ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో తెలుసుకుందామా. దీనికోసం ముందుగా ఒక కప్పు దాకా పెసరపప్పుని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ పెసరపప్పులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా అధికంగా ఉంటుంది, డైజెషన్ని ఈజీగా మెరుగుపరుస్తుంది అనమాట. ఇది తినడం వల్ల మనకి లైట్ వెయిట్గా ఉంటుంది, అంటే పొట్ట అనేది మరీ అంత బరువుగా ఉండదు. ఈ విధంగా పెసరపప్పుని 1-2 సార్లు కడిగిన తర్వాత ఒక కప్పుకి 2 కప్పుల దాకా వాటర్ పోసేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకొని గ్యాస్ కట్ పెట్టేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెసరపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే పైకి ఈ విధంగా వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను సుమారుగా 6-7 విజిల్స్ ఉడకనిచ్చాను. చూడండి, మనకి పెసరపప్పు అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఈ విధంగా మెదుపుకుంటే మనకి పెసరపప్పు చారు మరింత టేస్టీగా ఉండిద్ది. ఆ తర్వాత దీంట్లో కావాల్సినవి ఏంటంటే, ఒక మీడియం సైజ్ ఆనియన్ని బారుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టమాటాలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో అటు ఇటు మిక్స్ చేసుకుంటూ దీన్ని సాఫ్ట్గా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే 5-6 వెల్లుల్లిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్దండి, నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో స్పైసీకి తగ్గట్టు కారం వేయాలి. ఇక నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసాను. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, కొద్దిగా ఇంగువని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే మనం మెదుపుకున్న పెసరపప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి. పప్పు చిక్కగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. ఈ పెసరపప్పు చారు అనేది ఉడికే కొద్దీ గట్టిపడే ఛాన్స్ ఉంటుంది అనమాట, కాబట్టి వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా లో ఫ్లేమ్లో 5-8 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ విధంగా దీన్ని లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటూ 5-8 నిమిషాలు బాగా ఈ విధంగా కలిపిలానివ్వాలి. ఈ విధంగా కలిపిలానిన తర్వాత పైన కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పెసరపప్పు చారు రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.